కవిత పార్టీపై తెలంగాణ ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరి పార్టీలు ఏమనుకుంటున్నాయి? అంతర్గతంగా ఆ పార్టీల అభిప్రాయం ఏంటి? జనరల్గా ఒక పార్టీ ఎంట్రీ ఇస్తే ఎవరి ఓట్లు చీలుస్తుంది అన్న ప్రశ్న వస్తుంది. అంటే ఎవరికి లాభం, ఎవరికి నష్టం ఈ పార్టీ రావడం వల్ల అనే చర్చ జరుగుతుంది. మరి తెలంగాణ రాజకీయ పార్టీలో కూడా ఈ రకమైన డిస్కషన్ జరుగుతుంది. ఇంతకీ ఏ రకమైన డిస్కషన్ అది? సైలెన్స్ ఈస్ ది ఓన్లీ ఆన్సర్. కవిత పార్టీ ప్రకటించినప్పటి నుంచి నేతలు స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు కవిత పార్టీ గురించి రియాక్ట్ అవని పార్టీ లేదు. పెద్ద స్థాయి లీడర్లెవరూ రియాక్ట్ కాకుండా లేరు, ఒక్క కేసీఆర్ తప్ప. కేసీఆర్ సంగతి తర్వాత, ముందైతే తెలంగాణలోని మిగతా పార్టీలేవి కవిత పార్టీపై నెగిటివ్ కామెంట్స్ చేయడం లేదు. ఆ పార్టీని దుమ్మెత్తిపోయడమూ లేదు. కార్నర్ చేయడమో, కామెంట్లతో ఉక్కిరిబిక్కిరి చేయడమో చేయడం లేదు. కేవలం కవిత మాట్లాడిన మాటలకే కౌంటర్లు, కవిత కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై రియాక్షన్లు ఇచ్చారే తప్ప కవిత పార్టీకి వ్యతిరేకంగా పల్లెత్తు మాట అనడం లేదు. కారణం, కవితతో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అనే ధీమా. విచిత్రం ఏంటంటే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇటు బీజేపీ, ఈ మూడు పార్టీలు ఒకే లైన్ ఆన్సర్ ఇచ్చాయి. కవిత పార్టీ పెడితే మాత్రం ఏంటి అనే లైన్ లోనే మాట్లాడాయి. సీఎం రేవంత్ కామెంట్సే తీసుకుందాం. ఉన్న పార్టీకే దిక్కులేదు, ఇక కొత్త పార్టీ ఎందుకు అని ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ గురించి అన్నారు తప్ప కవిత పార్టీని కార్నర్ చేయలేదు. ఆవిడ ఆ అధికారంలో భాగస్వామ్యం ఉన్నప్పుడు ఈ మాట చెప్పుంటే ప్రజలు ఇంకా దాన్ని స్వాగతించేవారు. నా కేటీఆర్ గురించి ఈ దేశంలో అందరికన్నా ఎక్కువ కవిత గారికి తెలవాలి. తోబుట్టు కాబట్టి ఆవిడ అంటుంది కాబట్టి నిజంగా రాజకీయాలు తెలియకపోవచ్చు. ఇక బీజేపీ కూడా కవితది తెలంగాణ ఇంటి పార్టీ కాదు, బీఆర్ఎస్ ఇంటి పంచాయతీ నుంచి పుట్టిన పార్టీ అంటూ కామెంట్ చేసింది. పార్టీ ఆవిర్భావం రోజున కేసీఆర్ పై కవిత చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వాళ్లే సమాధానం చెప్పాలని బంతిని బీఆర్ఎస్ కోర్టులోనే పడేసింది బీజేపీ. మారిపోవడం వాళ్ళకి తెలుసు, ఈ విధంగా మారిపోయాడు అనేది ఆమె చెప్పాలి ప్రజల్లో. మాకేం తెలుసు వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది అనేది? ఆమె చెప్పాలి ఏమవుతుంది, వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది, ఎవరెవరికి ఎన్ని వచ్చినాయి, ఎవరు ఎన్ని మూట్లే, మీకు ఎన్ని మూట్లేదు, ఇవన్నీ మీరు చెప్పాలి. లెక్క మాకేం తెలుసు? ఎవరు బాణము, వాళ్ళ ఇంట్లో బాణమా ఈమె, లేకుంటే కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసిన బాణమా? మనము రేపు ప్రజలు తెలుస్తారు. ఏ బాణమైనా ఆ బాణంకు ధనుస్సు లేకపోతే నడవదు బాణం. ధనుస్సు లేని బాణాలు ఇవన్నీ. ఇక రియాక్షన్ కోసం అందరూ ఎదురు చూసిన పార్టీ బీఆర్ఎస్. గులాబీ దళపతి నుంచి గాని, కేటీఆర్ హరీష్ ద్వయం నుంచి గాని ఎలాంటి రియాక్షన్ వస్తుందా అని 2 రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ముగింపు సంబరాల సందర్భంగా జరిపిన ప్రత్యేక సమావేశం తర్వాత కేటీఆర్ మీడియా ముందుకు వచ్చారు. మీడియా అడిగింది కూడా కవిత పార్టీపై రియాక్ట్ అవ్వమని. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి అనే సింగిల్ లైన్ సమాధానమే ఇచ్చారు తప్ప పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇక కేసీఆర్ మాట్లాడతారేమో, ఆ మీటింగ్ లో దీని గురించి ప్రస్తావన వస్తుందేమో అనుకున్నారు గానీ అటువంటిది కూడా ఏమీ లేదు. నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము. కాబట్టి మేము ఫోకస్ చేసేది ఈ దేశంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్క దగ్గబెట్టే సంఖ్యలో ఉంటాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో అయితే ఒక టీడీపీ, తర్వాత టీఆర్ఎస్ఏ, ఇంకే వేరే పార్టీలు ఏం లేవు. ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్గా పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి పెద్ద పట్టించుకోదగ్గ విషయం ఏం కాదు. ఓవరాల్ గా కవిత పార్టీతో ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ సైతం తమ ఓటు బ్యాంకు ఎటువంటి నష్టం కలగదనే ధీమాతోనే ఉన్నాయి. అందుకే మరీ నెగిటివ్ గా చూడకుండా ఓ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి.